మనము ఉండాలి. దేవుని పనికి వస్తామని మనల్ని దేవుడు కొన్నాడు. దేని కొన్నాడు కదా? అదే దేవుడు అంటాడు, నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. ఆయన అంటున్నాడు, నేను నమ్మి ఈ బిడ్డ నా కొరకు వాడబడిద్ది, నా సువార్తను ప్రకటించిద్ది, అనేక మందిని రక్షించిద్దని నమ్మి నా రక్తమును వెలగా చెల్లించుకుంటే ఆ వ్యక్తి, ఆ పాత్ర దేవుని పని కొరకు వాడబడకపోతే ఆయన అంటున్న మాట ఇది, నేను నమ్మానయ్యా, నేను నమ్మి వారిని లోకం నుంచి వేరుపరిచాను, ప్రత్యేకపరిచాను, కానీ నన్ను మోసం చేశారు చాలామంది, కానీ మీరు అలా ఉండమాకండి అంటున్నాడు. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళగలిగితే మనమన్నా వెళ్ళి సువార్తను ప్రకటించాలి. లేదా వెళ్ళే వాళ్ళకైనా సరే సహకారులుగా, సపోర్టుగా మనము నిలబడాలి. ఏ విధము చేతనైనా సరే దేవుని పని చెయ్యాలి. సమయమందును అసమయమందును దేవుని వాక్యంలో ప్రకటించండి, దేవుని సువార్తని ప్రకటించండి. దేనికండి అంటే నశించిపోతున్న ఆత్మలు కోట్లాది మంది ఉన్నారు, అవునా? వారందరూ కూడా రక్షించబడాలి అంటే తప్పకుండా మీరందరూ కూడా దేవుని పని చెయ్యాలి. కోత విస్తారముగా ఉన్నది కానీ కోత కోసేవారు తక్కువైపోతున్నారు. ఒకప్పుడు సువార్తను ప్రకటించిన వాళ్ళే ఆత్మకు దేవుని సువార్త చెప్పకపోతే నిద్ర పట్టదు కొంతమందికి. ఒకప్పుడు ఏమయ్యా అంటే, అన్న అప్పుడు నేను ఎలా సువార్త ప్రకటించానో తెలుసా, ఎలా ప్రార్థన, ఒకప్పుడు అంటే మరి ఇప్పుడేం చేస్తున్నావు, ఇప్పుడేమో ముగింపు గొప్పది, అవునా కదా? మొదట ఆత్మానుసారంగా ప్రారంభించంట, తొదుకు చాలామంది శరీరానుసారంగా వారి భక్తి జీవితాలను ముగిస్తున్నారంట. దయచేసి అలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ప్రారంభం కంటే ముగింపు చాలా ఉన్నతంగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఒకప్పుడు ఏ రీతిగా ప్రార్థన చేశారో, ఏ రీతిగా సువార్తను ప్రకటించారో, ఇప్పుడు కూడా అలానే ప్రకటించాలి, అలాగనే ప్రార్థన చేయాలి. మీకు దేవుని దగ్గర విలువ ఉంది, మీకన్నిటికీ విలువ ఉంది, మీరు చేసే పనికి, దేవునిలో మీరు చేసే పనికి విలువ ఉంది. వీటన్నిటికీ దేవుడు బహుమానాన్ని తీసుకొని త్వరలోనే రాబోతున్నాడు. తప్పకుండా మీరు పడుతున్న ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు మీ అందరికీ అనుగ్రహిస్తాడు. కాబట్టి